చూడండి స్టూడెంట్స్, మన క్వశ్చన్ ఏమని ఇచ్చారు, రైట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ వేర్ డి ఈక్వల్ టు డి బై డిఎక్స్ అని ఇచ్చారు. సో జనరల్ సొల్యూషన్ అడిగారండి మనకి. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. సో గివెన్ డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ వై దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇచ్చింది ఇదండి. దీని నుంచి ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1. సో నెక్స్ట్ యాక్సిలరీ ఈక్వేషన్. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందండి, పైన ఉన్న డి ప్లేస్లో మనం m పెట్టుకుంటాం, అంతే. డి ప్లేస్లో m పెట్టుకుంటాం. సో m² ప్లస్ 2m ప్లస్ 1 ఈక్వల్ టు 0. వీటికి ఇప్పుడు ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది చూడండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంది. సో దీని నుంచి m ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏమవుతుంది, m ఈక్వల్ టు -1, m ఈక్వల్ టు -1. సో దీని నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటిది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ CF ఈక్వల్ టు సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇక్కడ రెండు రూట్స్ అనేవి సేమ్గా వచ్చినాయి కాబట్టి c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ -1 వచ్చినాయి కాబట్టి -x -1 ఇంటూ x మైనస్ ఎక్స్. సో నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ pi. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఈక్వల్కి పక్కన ఉన్న ఫంక్షన్ q(y) తీసుకొని ఈజ్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి వేస్తాం అనమాట. 0 ఈజ్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో జనరల్ సొల్యూషన్, ఓకేనా అండి, జనరల్ సొల్యూషన్. సో y ఈక్వల్ టు, దీన్ని మామూలుగా వైసీని వైసీ అనుకోండి, అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ని వైపీ అనుకుందాం. సో వైసీ ప్లస్ వైపీ దిస్ ఈజ్ ఈక్వల్ టు, వైసీ అంటే ఏంటండి, c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ -x, వైపీ అంటే 0. సో ఫైనల్లీ c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ -x. ఓకేనా అండి, థ్యాంక్ యూ స్టూడెంట్స్.